పుష్ప లాంటి పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు నిర్మించారు. సో ఈయన కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ వైపునే ఉండడం, ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి మద్దతు ఇస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, బేసికల్లీ చూస్తే గనక ఇటు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేది చూడాలి, కానీ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు చూడకూడదని మీరు చెప్తున్నారు. కానీ ఇటు బిల్లింగ్ విషయంలో కావచ్చు, గిల్డ్ విషయంలో కావచ్చు, ఇదంతా కూడా ఇక్కడ కుమ్మక్కయ్యి, పెద్దవాళ్ళంతా కుమ్మక్కయ్యి వాళ్ళ స్వార్థం కోసమే ఇప్పుడు ఈ పోటీలో కూడా ఒకవైపు నిలబడ్డారు అని చెప్పి మన ప్యానెల్ ఆరోపిస్తుంది. మీరేమంటారు సార్? ఇవన్నీ ఎలక్షన్ అప్పుడు చేసే ఆరోపణలేనమ్మా. గిల్డ్ అనేది ఒక 70 లక్షల సినిమాకి 70 లక్షల ప్రమోషన్ అయ్యేది బ్రాట్ ఇట్ డౌన్ టు 15 to 20 lakh. అంటే ఒక 50 లక్షల నిర్మాత సేవ్ అవుతుంది. మేము ఒక 20 మంది ఫామ్ అయ్యి గిల్డ్ ఫామ్ అయితే అది ఇప్పుడు 96 మంది దాని సర్వీసెస్ అవైల్ చేసుకుంటున్నారు. సో అది స్పాట్ డెసిషన్లు తీసుకుని పెద్ద కమిటీలో పెట్టి అప్రూవల్ వచ్చి ఇవన్నీ కాకుండా టపటప డెసిషన్లు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం కోసమే గిల్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కాంపిటేటివ్ బాడీ టు ఛాంబర్. అంతా ఒకటేనండి. అన్ని సినిమా సమస్యలను పరిష్కరించుకోవటానికే త్వరగా పరిష్కరించుకోవడం కోసం గిల్డ్ ఏర్పడింది తప్పితే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ కాంపిటేటివ్ బాడీ టు ఛాంబర్. దాంట్లో అలాంటి తారతమ్యాలు ఏమి లేవు. అలాగే చిన్న పెద్ద అనే తేడాలు లేవమ్మా. సినిమా కనుక పెద్ద సినిమా బోల్తా పడితే అది చిన్న సినిమానే, చిన్న సినిమా పెద్ద హిట్ అయితే అది పెద్ద సినిమానే. మొన్న చూసాం దురంధరులు కానీ ఇవన్నీ కానీ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎరగదీసేసినాయి. ఇప్పుడు అలాగే చిన్న సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకునేటట్టు ఆ చిన్నది హనుమాన్లు కానీ ఇవి కానీ ఎక్కడికి వెళ్ళినాయి అవన్నీ. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ స్మాల్ ఫిలిం బిగ్ ఫిలిం, స్మాల్ ప్రొడ్యూసర్ బిగ్ ప్రొడ్యూసర్, అలాంటిది ఏం లేదు. ప్రొడ్యూసర్ ఒకటే, సినిమా ఒకటే, అంతే అండి. అయితే మన ప్యానెల్ అనేది ఎక్కువ అంటే చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మన ప్యానెల్ వైపు నిలబడ్డారు కదా సార్. అయితే ముఖ్యంగా వాళ్ళ వైపు ఎక్కువ మంది ఉండడం అనేది మనకు కనిపిస్తుంది. సో ఎవరైతే చిన్న నిర్మాతలు ఉన్నారో, సినిమాలు ఎవరైతే తీయట్లేదో వాళ్ళని మీ వైపు తిప్పుకోవడానికి ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు అలా కనపడుతుందనే తప్పమ్మా. మీకు అలా కనపడిందేమో, అలా ఏం లేదు. నిన్న మేము 100 మంది కొత్త చిన్న నిర్మాతలు అంటే వన్ టైం ఓల్డ్ ప్రొడ్యూసర్లు అందరికి కాల్ చేసాం. మా కాల్ కూడా కంప్లీట్ అవ్వకుండా సార్ వీ ప్రెటీ వెల్ నో ఆల్ ద ప్రాబ్లమ్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అండి. వీఆర్ విత్ యూ. మన అందరం కలిసి సినిమాలు అందరం కలిసి క్యూములేటివ్గా ప్రాబ్లమ్స్ అన్ని టేబుల్ మీద పెట్టుకుని మనం అందరం కలిసి కలెక్టివ్గా పరిష్కరించుకుందామని అందరూ అంటున్నారు. చిన్న పెద్ద అని ఊరినే ఎలక్షన్ రాజకీయంలో అలా సెగ్రిగేట్ చేసి మాట్లాడుతున్నారు తప్పితే అందరూ సినిమాలు తీసే ప్రతి ఒక్కళ్ళు లేకపోతే తీయాలనుకునే ప్రతి ఒక్కళ్ళు అందరూ మా ఏపీ ఉన్నారండి. మీరు యుల్ సీ ద రిజల్ట్ అండ్ దెన్ వీ కెన్ కమెంట్ ఆన్ దట్. సార్, అయితే ఈలోపు ఎవరి వైపు ఉన్నా కూడా మాటల యుద్ధం అనేది మాత్రం పెరుగుతుంది. ఇందాకే దిల్ రాజు గారు కావచ్చు, వైవిఎస్ గారు కావచ్చు, అశోక్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకరి మీద ఒకరు అరుచుకున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. అంటే ఒక జనరల్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో ఆ టైప్ లో మాటల యుద్ధం అనేది కనిపిస్తుంది. అంత అవసరం అంటారా? మీరు చూడండి, రేపు సాయంత్రం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, 5 కాడి నుంచి అందరూ మళ్ళీ నెక్స్ట్ ఇక ఏమి జరగనట్టే ఉంటారు. ఎందుకంటే ఇదంతా ఓన్లీ జస్ట్ ఎలక్షన్ దానికి జరిగే చిన్న అది ఏదన్నా చిన్న ఏమైనా ఉండొచ్చు, కానీ ఆ హీట్లో అలాంటిది. కానీ సాయంత్రం 5 అందరం కలిసే కలెక్టివ్గానే ఫోటోలు దిగుతాం, అన్నీ జరుగుతాయి. ఇది ఛాంబర్ అందరిది, ఛాంబర్ అందరిది, ఛాంబర్ బిల్డింగ్ మన అందరిది, అదే స్లోగన్.